ఇంకొకటి ఫైనల్ గా అడుగుతున్నా, ఎన్నో కోట్లు పెట్టి ఎంతో టెక్నీషియన్స్ ని పెట్టి ఎంతో కష్టపడి తీసిన మూవీస్ ని మీరు రీక్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు కళ్యాణ్ గారిది. సో మీకేమి పశ్చాత్తాపం ఏమి అనిపించట్లేదా మనసులో? దాన్ని ఏమైనా స్పాయిల్ చేస్తున్నానేమో, దాన్ని ఏమైనా సరిగ్గా తీయట్లేదేమో, నేను అంటే 10 మంది నవ్వుకునేలా తీసినానేమో? చెక్ చేసుకుంటా. అది తీసేటప్పుడు 2-3 షాట్లు ఎక్కువ తీసుకుంటానండి. ఒక షాట్ 2 షాట్లు ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇంకా రాలేదు అని చెప్పి తలకాయ తింటాను నేను. అన్నమన్నా తినను, తింటా. ఫస్ట్ తలకాయలు తిని తర్వాత అన్నం తింటా. మీరు ఆది మానవుడా? ఆది మానవుడి. సరే, ఓకే. అన్ని క్లియర్ కట్ గా బాగా రెచ్చగొట్టించి ఇప్పుడు ఏదో చెప్పాలనుకుంటారు. మీరు చాలా క్లియర్ గా ప్రతి వీడియో చెక్ చేసుకుని పోస్ట్ చేస్తారు ఇన్స్టాలో. అవునండి. అలా అయితే మీరు ఒక్క పోస్ట్ కూడా చేయకూడదు ఇప్పటికి. ఎందుకు? అసలు ఏది కూడా అంతే నవ్వుకునేలాగే ఉన్నాయి కదా చాలా మటుకి. ఎందుకు కూడా నవ్వుకునేలాగా? మీరు అంటే హాస్యాస్పదంగా ఉన్నాయి కదా. హాస్యాస్పదంగా ఏంటి? హాస్పిటల్ కాదు, హాస్యాస్పదం. అదేలేండి, నాకు అర్థమైంది. సరే, మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు? ఒకటే వచ్చింది. ఏది? తెలుగు ఒకటే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మీరు మళ్ళీ టాలీవుడ్, మాలీవుడ్, హాలీవుడ్ హీరోస్ ని కూడా రీక్రియేట్ చేస్తారని భయం వేస్తుంది జనానికి. మీరు ఒకవేళ తమిళ్ మూవీ హీరోస్ లో ఏదైనా రీక్రియేట్ చేయాలంటే ఏ హీరో చేస్తారు ఇలాగా? తమిళ మూవీ అని చెప్తున్నారా? నేనేం చేయను కానీ నాకు ఇష్టం వచ్చిన వ్యక్తి చెప్తా అంతే. హీరోయిన్స్ ఏమైనా చేస్తారా ఫ్యూచర్ లో? హీరోయిన్స్ రీక్రియేషన్స్ అట్లా? హీరోయిన్స్ రీక్రియేషన్స్ ఇప్పుడు మీరు హీరో చేస్తున్నారు కదా కళ్యాణ్ గారిది, మీరే లేడీ గెటప్ వేసుకొని ఏమైనా హీరోయిన్స్ లాగా కూడా ఏదైనా ఫేస్ కట్ అట్లా. ఇప్పుడు యాక్టింగ్ అంటే చాలా మంది హీరోస్ మనకి రెమో మూవీలో శివకార్తికేయన్ గారు కూడా నర్స్ గెటప్ వేసుకొని చేశారు. అట్లా మీరు ఏదైనా చేస్తారా? యాక్టింగ్ రాదనా? దొరికిపోతారనా? ఎవరు నమ్మరానా? దొరికిపోతారని. ఓకే. ఏం దొరికిపోతారా? ఎందుకు లేడీస్ గెటప్ ఎందుకు వేస్తారని నాకు అర్థం కావడం. ఎందుకు ఇప్పుడు లేడీస్ గెటప్ ఎందుకు వేస్తాం? ఇప్పుడు యాక్టింగ్ అన్నాక అన్ని చెయ్యాలి. అవును. పెద్ద పెద్ద హీరోలు కొన్ని మూవీస్ లో లేడీ గెటప్స్ చేసుకొని చేశారు. సో మీరు కూడా చేస్తారా అని నేను అడుగుతున్నా. బషీర్ మాస్టర్ ఏదైతే అడుగుతున్నాడో మీరు కూడా అదే అడుగుతున్నారు అప్పటి నుంచి. బషీర్ మాస్టర్ నేనేమైనా ఒక ప్లేట్ లో తింటామేంటి ఆయన అడిగింది అడగడానికి? ఆయన గురించి టాపిక్ ఎత్తుకురావద్దండి అసలు. ఆయన నుంచి ఎత్తింది నేనే కదా, మళ్ళీ ఆయన గురించి ఎత్తద్దంటే నాకు తెలిసి మీ మనసు అక్కడే ఉండిపోయింది అనుకుంటా. సో ఎక్కడికి నాకెందుకుంటుందండి, నేను చెప్తున్నాను. నాకు ఎటువంటిగా అది ఆ ఫోన్ కాల్ కి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఫస్ట్ లో చేపించినాడు, ఓకే అది ఫేక్ అని చెప్పినారు, దాన్ని డిలీట్ చేసి దాని తర్వాత ఫోన్ కాల్ తర్వాత మిమ్మల్ని కొట్టారు బయట అని చెప్తున్నారు. నిజమా? ఎవరినండి? మీరే చెప్తున్నారండి. మిమ్మల్ని ఆ వీడియో కాల్ తర్వాత బయట కొట్టారు. ఎవడొస్తాడో రమ్మని చెప్పు. ఓకే, అంటే మిమ్మల్ని కొట్టారని చెప్తున్నారు. బషీర్ మాస్టర్ చెప్పారు. ఫోన్ కలుపు. ఫోన్ ఎలా కలుపుతాం? అన్నం కలుపుతాం, కూర కలుపుతాం, ఫోన్ ఎలా ఫోన్ కాల్ చేయండి. నేను మాట్లాడానండి. నేను ఎవరితో? సరే, మీరు అంత భయపడే మనిషి మరి ఎట్లా మాట్లాడారు? కాల్ ఫేక్ కాల్. ఇప్పుడు జనాలకి ఫేక్ అని నమ్మించడానికి ఎందుకు మాట్లాడారు? మీరంత నిజాయితీ పరులు అయితే. నేను ఆల్రెడీ ఫేక్ అని చెప్పినాను, వద్దు అని చెప్పినాను. దాన్ని యూట్యూబ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ ఏ పెట్టొద్దని చెప్పాను. ఇన్స్టాలో పెట్టాడు ఆయన, ఇన్స్టాగ్రామ్ లో పెట్టాడు. అదే పెట్టొద్దని చెప్పినాను. పెట్టొద్దని ఏం చెప్పారు? యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో, ఆయన ఇన్స్టాలో పెట్టాడు. అదేనండి, నేను ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో సర్లే మూడిట్లో యాదో ఒకటి ఉంటుంది. ట్విట్టర్ లో పెడతాడు, ఎక్కడైనా పెడతాడు. సోషల్ మీడియాలో అది పెట్టొద్దని చెప్పినాను. ఓకేనా? ఓకే, మరి ఆయన పెట్టారు కదా. ఆయన ఇప్పుడు సుమారు ఒక 200 కాల్స్ వచ్చితే నాకు ఎందుకు వేనావు అని చెప్పి ఆయన గురించి. అదే ఎందుకు ఇలాంటి ఇవ్వద్దు ఇంకోసారి అనా? ఎందుకు ఇంకోసారి ఇట్లాంటి వీడియో కాల్స్, ఆడియో కాల్స్ చేద్దానా? తప్పు కదండి అది. మరి తప్పని మీకు తెలిసినప్పుడు ఎలా చేశారండి? నేనేం చేస్తానండి, చెప్పినాడు మాట్లాడేది మీరే కదండి. ఫోన్ కాలంటే మేము నిజం అనుకుని వచ్చినా మళ్ళీ ఏం చేయాలని ఫోన్ కల్పిస్తారంటే అవునా నిజమా అని చెప్పి అది మీరే చెప్తున్నారు. ఇప్పుడు నేను కల్పిస్తా అంట మళ్ళీ నిజం అనుకుంటారా? వద్దమ్మా, ముక్కుతాను తల్లి. అట్లా ఫోన్ కాల్ వద్దు, ఆ తలకైన పంచాయతీ వద్దు, ఆ ఫోన్ కాల్ వచ్చేది వద్దు. పవన్ ఉన్న ఫ్యాన్స్ నీకు తెలియదు అమ్మా. బాగా అల్లాడిచ్చినట్టున్నారు తెలుస్తుంది చూస్తేనే. సో మీరు ఇంకొకటి అడుగుతాను, జీవితంలో ఎప్పుడైనా చచ్చిపోవాలనిపించిందా? అనిపించింది. ఇప్పుడు కాదు, అనిపించింది చెప్తున్నా నేను కూడా. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా. ఎందుకు ఈ బతకడం కన్నా అనిపించింది చచ్చిపోతే బెస్ట్. ఎప్పుడు? ఈ ఇంటర్వ్యూకి వచ్చినా అన్న ఇప్పుడు కాదు అని నేను అదే చెప్తున్నా కదా. ఈ ఇంటర్వ్యూకి వచ్చినా అనిపించింది. మీ రీల్స్ చూసినప్పుడు కూడా అలా అనిపించడం చాలా మంది ఉంటారు. సరే, ఇంకొకటి అడుగుతాను, మీరు చాలా రీల్స్ లో సూట్ వేసుకొని చేశారు కదా. సూట్ వేసుకొని కూడా కొని చేశారు. మీకు సూట్ అయింది అంటారా? అది మరి ఎందుకు వేసుకున్నారు? ఏదో ఊర పడింది కదా అని చెప్పి దానికి వేసుకొని వచ్చినాను అంతే. ఓకే, దానికి ప్రాణం పోసారా, ప్రాణం తీసారా వేసుకొని? నాకు సెట్ కాలేదు. నాకు తెలుసు. ఇప్పుడు నా వీడియోలో ఏం పర్సనల్ గా ఏం చెప్పాను, నాకు నచ్చకుండా అంటే నచ్చకుండా అని చెప్తా అంతే. బాగున్నారు అది అని పొగుడతారు ఎవరైనా? నన్ను ఒక్కరైనా మాట్లాడిచ్చామండి.
మీరు బాగుంటారు, మీరు గ్లామర్ గా ఉన్నారు, హ్యాండ్సమ్ గా ఉన్నారు అని పొగుడుతారు ఎవరైనా బయట నార్మల్ గా? పొగుడతారు, పొగడేతులు ఉంటారు, తిట్టేతులు ఉంటారు. నాకు తెలిసి తిట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారేమో, నిజమేనా? లేదండి. అంటే పొగుడతారు. పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు మీ టాలెంట్ ఉంది కాబట్టి మీకు ఎక్కువ బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి అంటారా? బ్యాడ్ కామెంట్ ఎందుకు వస్తాయి? ఎవరెవరు పెడతారు అంతే, దాంట్లో బ్యాడ్ కామెంట్ అది వాని ఇష్టం అని ఫోన్ అని చెప్పాను ఇంత ముందుకి నేను. వాని ఇష్టం అని ఫోన్ వాడు ఏమైనా చేసుకుంటామని, అది మన కర్మ. విగ్ అనిపిస్తుంది నాకు. మీరు దీని వచ్చినప్పటి నుంచి ఇందాక నుంచి ఈ చెయ్యి ఇక్కడే పెట్టుకుంటున్నారు. మాట్లాడే దీని గురించి అసలు మాట్లాడదాన్ని చూసుకుంటే ఒకసారి మీరు ఇలా ఒకసారి ఇప్పుడు నేను చెప్పినట్టు ఇప్పుడు చెప్పండి. నేను చేసేది ఇంతవరకు ఏంది, ఏది డూప్లికేట్ పనులు చేయను అసలు. నేను అన్ని కార్ల కింద చేతులు పెట్టే కాడ నుంచి అన్ని ఒరిజినల్ చేసుకుంటూ వచ్చినాను. అదే చేతులు చూపించండి. ఇలా ఇలా కార్ కింద చేయబెట్టారు నిజంగా? నిజంగా అంటే ప్రామిస్ అండి. ఏదో ఒకసారి వెనకాల తిప్పి చూపించండి. పెట్టినట్టు. ఎందుకు అలా పెట్టడం వల్ల? లేదండి, ఇది ఇచ్చింది దాని నుంచి నాకు వచ్చినది. బైక్ కింద ఎక్కువ పెట్టింది. ఎందుకు మీకు సరదానా లేకపోతే ఏంటి అలా పెట్టడం? ఏంటి అది ఒక నాకు అదే పవన్ పెట్టాడు అనుకోని ఇంతకుముందు నేను చేసిన అంటే అది చేయాలి నీ ఒరిజినల్ చేయాలి. నాకు అర్థమైంది. తమ్ముడు సినిమా. ఓకే ఓకే. పులిని చూసి నక్క వార్త పెట్టుకోవడం అంటే ఇదే. ఆయన పులేలే, ఆయన పులే. నక్క ఒప్పుకుంటారా? సంతోషంగా బంగారు చెప్పండి. అది కాదండి, మంచిది కదా మాట. ఇంకొకటి అడుగుతా, నాకు బాగా అనిపించినప్పుడు పులి చూసి నాకు మాట పెట్టుకుంది, పులి అన్నప్పుడు సంతోషం. ఇంకొకటి అడుగుతాం మిమ్మల్ని. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు, చాలా మంది హెల్ప్ చేస్తున్నారు, మంచి పొజిషన్ లో ఉన్నారు. ఆయన చేస్తున్నారని కానీ మీరు కూడా ట్రై చేస్తారా ఫ్యూచర్ లో? మేము చెప్పలేమండి, ఆయన ఉన్నారు కదా సార్ పెద్ద ఆయన. ఒకవేళ ఫ్యాన్స్ ఎవరైనా మీకు ఓటేయకుండా ఏమైనా మీ మీద దాడి హత్యా ప్రయత్నాలు చేస్తే వాని ఇష్టం. అది వాని ఇష్టమా? కత్తి పొడిచినా కూడా తప్పు చేస్తాయండి. ఏదైనా తప్పు చేస్తే దాడులు చేసేది కాదండి. ఒకళ్ళని ఇమిటేట్ చేయడం వేరు, ఒకళ్ళు చేసిందే చెయ్యాలనుకోవడం వేరు కదా. ప్రతిదీ ఒకళ్ళని ఇమిటేట్ చేయడం వేరు, వాళ్ళు చేసిందే చెయ్యాలి అనుకోవడం వేరు కదా. ఓకే, మేము చాలా మంది ఫ్యాన్స్ సీరియస్ గానే చెప్తున్నా, కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చాలా మంది ఇలాంటి వీడియోస్ చేయగానే సీరియస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు చూసుకున్నారో లేరో, ట్రోల్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడు నేను చూపిస్తే ఒకటి. నేను చెప్తున్నా దాంట్లో అందరూ అంత గుడ్డే కాదు, కొంచెం బ్యాడ్లు కూడా వచ్చితే గుడ్డో అంగన్వాడి గుడ్డో బ్యాడో ఒకటి. సో మీరు ఎందుకు సీరియస్ గా తీసుకోవట్లేదు? ఫ్యూచర్ లో మీకు ఏమైనా ఎఫెక్ట్ అయ్యి దాని భయం లేదా? నాకు అసలు చిన్నప్పటి నుంచి అసలు భయపడే, నాకు భయపడుతుంది కానీ. మిమ్మల్ని మీరే తిట్టుకుంటారా? నేనేం తిడుతున్నా అండి, అది మా భాష కాబట్టి అట్లా చెప్తున్నాను. భయపడరు ఎవరికి? ఎవరికి భయపడను. ఓకే, కానీ మాకు భగవంతుడికి భయపడతా. భగవంతుడికి ఆ భగవంతుడే దిగొచ్చి రీల్స్ చేయకు బాబు అంటే పవన్ దేవునితో పోలుస్తున్నా కదా. ఏమో మిగతా దేవుళ్ళు నాకు అనిపిస్తున్నాడు, డైరెక్ట్ ఆయననే ఉన్నాడు కదా. అమ్మో సరే, ఆయన మూవీలో గబ్బర్ సింగ్ మూవీ లేదండి, డైలాగ్ చెప్పండి. ఆయన అరే అప్పుడే అయిపోయింది అనుకోక ఇప్పుడే మొదలైంది. ఓకే, మీది ఇంకా ఉన్నాయి మొదలయ్యే వీడియోస్, చాలా అయిపోయిన వీడియోస్ ఇంకా ఆపుతారు అనుకున్నామే, ఇంకా మొదలు పెడుతున్నారు త్వరలో. సరే, ఇంకొక మంచి డైలాగ్ చెప్పండి, ఏదో పై పని కాకుండా సీరియస్ గా. అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ అవి ఉన్నాయి కదా. నాకు కొంచెం తిక్కుంది, దానికి ఒక లెక్క ఉంది. ఇంకా నేను అదొక్కటే ఫాలో అయ్యి, నాకు అదొకటే డైలాగ్, అది ఇష్టం నాకు బాగా. ఏంటది ఒకసారి మళ్ళీ చెప్పండి. నాకు కొంచెం తిక్కుంది నిజమే, కానీ దానికి లెక్క ఉంది. ఓకే, ఇంటర్వ్యూ బొక్ ఉంది. ఓకే, సో తిక్క లెక్క అన్ని ఉన్నాయి మీకు. లెక్కలో షార్పా మీరు? లెక్క కొంచెం షార్ప్ అంటే 8 8 సార్ ఎంత? 8 8 సార్ చెప్పండి. 8 into 8 ఎంత? 8 కదా. నాకు కొంచెం తిక్కుంది లెక్క ఉంది అన్నాడు. ఒక లెక్క చెప్పండి. కొట్టండి క్యాలిక్యులేటర్ తీసి. తిక్కుంది ఒప్పుకుంటావు, కానీ లెక్కలు వచ్చంటే ఒప్పుకోను నేను. సరే, 3 5 సార్ ఎంత? మీరు ఇంగ్లీష్ లో అడుగుతున్నా, నాకు అర్థం. నేను ఇంగ్లీష్ మీడియం కాదండి, తెలుగు మీడియం. 3 into 15 ఎంత? 3 into 5 ఎంత? నేనే ఆన్సర్ చెప్పేసి చూసారా, మీ తిక్క నాకు వచ్చింది. 3 into 9 ఎంత? 18 అండి. 3 9 18 నేనేం చూడలేదండి. మీరు ఇంగ్లీష్ మీడియం ఉండొచ్చు, కానీ నేను చిన్నప్పుడు మాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు ఇంగ్లీష్. చెప్పేవాళ్ళు లేక మీరు నిజంగా చెప్పేవారు కదండి, ఇంగ్లీష్ మాకు నేర్పిలేదు. ఓకే, చిన్నప్పుడు మాకు ఇంగ్లీష్ ఏం పెద్ద, తెలుగు మీడియం నేర్చుకుని 1 ఎక్కం 20 ఎక్కం లాస్ట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి,
ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.